అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గురుగారు ఇప్పుడు వచ్చే పండుగలలో అందరికీ చాలా చాలా ఇష్టమైన పండుగ మన తెలుగు నూతన సంవత్సరంగా చెప్పుకునే పండుగ ఉగాది. అసలు ఉగాది విశిష్టత ఏంటి? మనకది ఏం నేర్పిస్తుంది అంటారు? పరాభవ విశ్వావసు గడిచిపోయి పరాభవ రాబోతోంది. ఇలా అలా అనే లోపల వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక సంవత్సరం గడిచింది అంటే అది చాలా దీర్ఘమైన కాలం, అల్పం కాదు. ప్రాచీనులు ఒక రోజుకు ఉండే కాలాన్ని 60 ఘడియలుగా గ్రహించారు. ఈ 60 ఘడియల కాలాన్ని 8 యామములుగా మళ్ళీ విభజన చేసి ఒక్కొక్క ఘడియ అంటే 24 నిమిషాల చొప్పున అంటూ ప్రతి నిమిషాన్ని విలువైనదిగా గుర్తించి క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్, నేర్చుకోవాలి అంటూ బోధించారు. ఇది సమయం. సమయానికి 2 విలువలు ఉంటాయి. ఒక విలువ సమయాన్ని వెచ్చించి ధనం సంపాదించడం. రెండవ విలువ ఈ సమయాన్ని వెచ్చించి జ్ఞానాన్ని సంపాదించడం. సంపాదించిన జ్ఞానం కారణంగానే ధనము వస్తుంది, ఆ పరలోక ప్రవేశం కూడా మనకు లభిస్తుంది. అదేదో పుస్తకాల మతాలు కొన్ని ఉన్నాయి. గద్దింపును అసఖ్యించుకున్న వానికి పరలోక రాజ్యమున ప్రవేశము లేదు, ఇలాంటివి చెబుతూ ఉంటాయి. ఆయా పుస్తకాల మతాలలో సమయానికి ఉండే విలువ ఎక్కడా చెప్పబడలేదు. సమయం గురించిన విలువ చెప్పే ఏకైక ధర్మశాస్త్రం భారతీయం జ్యోతిష శాస్త్రం మాత్రమే. ఇదావత్సరాయ పరివత్సరాయ ఇదివత్సరాయ సంవత్సరాయ అంటూ వేదం ఎంత అద్భుతంగా వివరించింది అంటే, ఒక సంవత్సర కాలం పాటు సంవత్సరమే తద్వ్రతంచరేత్ ద్వౌవా మాసౌ నియమస్స మాసేన నేర్చుకోవలసింది ఆరణ్యకం. అలాగే సంవత్సర కాలాన్ని లెక్కించే క్రమంలో వివాహమే లేదు, ఇక సంతానం ఎక్కడా అనేటటువంటి నారదుడికి కూడా ఒకానొక పురాణంలో వివాహం కల్పించి 60 మంది సంతానంగా చెప్పి 60 మంది సంతానమే ఈ 60 మంది పిల్లలు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అక్షయ వరకు అంటూ ఇలా కొన్ని కథలు చెప్పి కాలాన్ని సంవత్సరాలుగా, సంవత్సరాలని మళ్ళీ 5 చొప్పున 12 వర్గాలుగా, అందులో మళ్ళీ ఒక సంవత్సర కాలంలో 2 అయనములుగా, 6 ఋతువులుగా, 12 మాసములుగా, మాసమునకు 2 పక్షములుగా, పక్షమునకు 15 తిథులుగా, ఆ తిథి మళ్ళీ వ్యాపకాన్ని గ్రహించి 12 ముహూర్తములుగా, రాశులు గ్రహాలు ఖగోళ విజ్ఞానం అంతా కూడా అంతా 12 గడుల డబ్బా అని చెప్పేసి కొండంత ప్రపంచాన్ని, మ్యాక్రో ప్రపంచాన్ని మైక్రో లెవెల్కి తీసుకువచ్చి హోరా అని చెప్పి అహోరాత్రేవా అకామయేతాం అనే వేద ప్రమాణం ఆధారం చేసుకొని పగలు రాత్రి ఒక రోజు అంటూ గుర్తించి పగటి కాలం వృద్ధి, రాత్రికాలం ప్రశాంతత, ఏ ఒకటి లేకపోయినా రెండవది ఉండలేదు. అంతా పగలే, మనం ఉండలేం. దక్షిణ ధ్రువం దగ్గర ఉన్నట్లుగా అంతా రాత్రే, మనము ఉండలేం. ఆఫ్రికాలో మరింకెక్కడో దేశాల్లో ఉన్నట్లుగా రెండూ ఉండాలి, సమానంగా ఉండాలి, కాస్త ఎక్కువ తక్కువ. ఇలాంటి క్రమంలో ఒక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అది ఉగాది. ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేదే పంచాంగం. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మ సాధకం. తిథి వారం నక్షత్రం యోగం కరణం ప్రతిరోజు తెలుసుకోవాలి. బై మిస్టేక్ పొరపాటుగా మనమంతా ఈనాటి కాలంలో తిథి వారం తెలుసుకుంటున్నాం, తప్పదు కాబట్టి. తిథి కూడా కష్టమే, వారం తెలుసుకుంటాం. నక్షత్రం యోగం కరణం దేవుడు ఎరుగు, ఏదో సందర్భంగా నక్షత్రం కూడా తెలుసుకుంటాం. హిందూ ధర్మాన్ని అనుసరించి పుట్టినరోజు వేడుకలు తిథి వార నక్షత్రాలతో పంచాంగం జాతకం రాసుకుంటామే, ఆ నక్షత్రం ఆ తిథి ప్రధానం చేసుకుని మనం పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలి. డేట్ ప్రకారం కాదు. అనేకులు డేట్ ప్రకారంగా చేస్తుంటారు. కనీసం ఈ సంవత్సరం ఉగాది రోజైనా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని
దేశీయమైన విలువలతో మన ఇంట్లో మనం నిర్వహించుకునే పుట్టినరోజులు తిథిని అనుసరించి ఏ మాసంలో పుట్టాడో, ఏ తిథి నాడు జన్మించారో తెలుసుకుని ఆ ప్రకారంగా పుట్టినరోజు వేడుకను ఆయుష్యకరంగా పాటించే ప్రయత్నం చేద్దాం. దీపాలు ఆర్పే జాతి కాదు మనది, దీపాలు వెలిగించే జాతి. ఉగాది నాడు పాటించే విధులలో ఉగాది అనగానే సూర్యోదయం కంటే పూర్వమే లేచి శరీరం అంతా కూడా తైలమును అలదుకొని నెత్తికి నూనె రాచి ఆ తల్లి ఆశీర్వదిస్తుంది. అత్త దండనతో, తల్లి దండనతో, మామ దండనతో, ఇలా అన్ని దండనలతో నీవు ఆనందంగా ఉండాలి, ఓ పెద్ద చాంతాడం చదువుతుంది పోవే అని విసుకుంటూ ఉంటారు పిల్లలు. విందాం, తెలుసుకుందాం. నువ్వుల నూనె శరీరం అంతా కూడా రాచుకుంటే ఈ మూసుకున్నటువంటి ఆ చర్మరంధ్రాలని, శ్వేతరంధ్రాలని కూడా తెరుచుకుంటాయి. అది అవసరం, సైంటిఫిక్. నువ్వులు శనికి ప్రతీక. అలాంటి నువ్వుల నూనెతో దేహం అంతా కూడా తైలాభ్యంగన మర్దనం చేసుకొని చక్కగా స్నానం చేసి కొత్త వస్త్రానికి పసుపు కుంకుమ చివరలకు తాటించి ధరించాలి. సాయంత్రం పూట పబ్లిక్ చూపించుకోవడం కోసం కాదు, మనం ఇంట్లో కొత్త వస్త్రం ధరించాలి, సంప్రదాయ దుస్తులు ధరించాలి. అలాగే ఇంటికి మామిడాకు, స్నానం చేసి మామిడాకును విరేణాలు తీసుకోవాలి, శుభం. కొత్త బెల్లం, వేపాకు చిగురు, బెల్లంతో పాటుగా చిగురుతో పాటుగా మామిడి ముక్కలు, చింతపండు రసము అన్నీ కలుపుకొని మనం ఉగాది పచ్చడి, షడ్రుచులు అని చేసుకుంటూ ఉంటాం. ఈరోజు పూజించే దైవం బ్రహ్మం, బ్రహ్మదేవుడు, పరబ్రహ్మం. పంచాంగమును పూజించి ఉగాది పచ్చడిని నివేదనగా అర్పించి స్వీకరించాలి. భక్ష్యాలు కొన్ని ప్రాంతాల్లో అంటారు, పోలెలు అని తెలంగాణలో అంటారు. ప్రాంతం ఏదైనా బెల్లం, శనగపప్పుతో చేసిన పదార్థం స్వీకరించాలి, స్వీకరిస్తాం. తీసుకునే ఈ రుచులు ఏ 5 అయితే ఉన్నాయో, తీపి, పులుపు, కారం, చేదు, వగరు అనే 5ంటికి కూడా ప్రతీకాత్మకంగా మామిడి చిగురు ఎంత ముఖ్యమో వేప చిగురు అంతే ముఖ్యం. మావి చిగురు తినగానే కోకిల కూసేనా, కోకిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక సినిమా పాట కూడా వ్రాసి ఉన్నారు. ఉగాది నాడు చేయవలసింది, నా రాశి ఏమిటి, ధనురాశి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని కాకుండా నాకు 14 ఆదాయం, 11 వ్యయం, 3 మిగులు అహం పెంచుతుంది, ఇలా ఆలోచించకుండా నా జాతకాన్ని అనుసరించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ నెలలలో నేను ఏ విధమైన జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. పంచాంగం అంటే సంవత్సరం ప్రణాళిక, ఇయర్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్. ఈరోజే ప్లాన్ వేసుకొని ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో ప్లానింగ్, ప్లాన్ అంటారు, 2 పదాలు వేరే వేరే. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యంద్రనాం, ఇలాంటి శ్లోకాలన్నీ కూడా పంచాంగంలో ముందుగా చెబుతారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. ఈ శరీరానికి వజ్ర సమానమైనటువంటి బలాన్ని, కాఠిన్యాన్ని అందించేటటువంటి శక్తి బూస్టర్ లాగా, టీకా మందులాగా ఉగాది పచ్చడికి ఉంది కనుక ఉగాది నాడు ఉగాది పచ్చడి స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడిని 6 నుంచి 9 ఈ మధ్యలోనే తీసుకోవాలి. మధ్యాహ్నం 1 గంటకో 2 అలా ఒక చుక్క అరచేతిలో వేసుకొని అలా కాదు. మన శరీర ప్రమాణాన్ని అనుసరించి ఈ పుడిసిడిలో ఎంత ముగురుతుందో అంత బొటన వేలులోనికి చూపుడు వేలుతో బంధించి ఇందులో ఉన్నది తీసుకోవాలి. ఇంటి ఆచారాన్ని అనుసరించి కొంతమంది కొత్త కుండలో సిద్ధం చేస్తారు, గ్లాసుతో ఇస్తారు అనుకుంటూ కాకుండా ఇష్టంగా తాగాలి. తీపి రుచి నాలికకి తాకితే శుభాలు, చేదు తాకితే అశుభాలు, వగరు తాకితే బాధ అనేటటువంటి ఫలితాంశాలు కూడా ఈ యూట్యూబ్లో చెప్పే పండుగ చెప్తూ ఉంటారమ్మాయి. అలా కాదు, నాలిక ఒక్కటే, కానీ ఒక్కటి అయిన ఈ నాలుక రుచులను సమానంగా గ్రహించదు. నాలిక చివర కారం, నాలిక మధ్యలో కారం రుచి తెలియదు. అదేదో సినిమా రజనీకాంత్ గారు నటించారు శివాజీ అనే సినిమాలో, ఆయన అలా పరా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు కొరికేస్తూ ఉంటాడు. నాలిక చివరికి కారం తాకితేనే కారం, నాలిక మధ్యలో కాదు. నాలిక చివర కారం, నాలిక మధ్యలో పులుపు, నాలిక లోపలి భాగంలో తీపి, నాలుక ఈ చివర ఆ చివర చేదు, నాలిక దిగువన వగరు. నాలిక ఇలా 5 స్థానాలలో రుచిని గ్రహిస్తుంది. నాలుక మనం తెలిసి తెలియక ఈ నోరు, ఈ నాలుక 2 తప్పులు చేస్తూ ఉంటుంది సంవత్సర కాలం అంతా.
ఏంటి ఆ 2 తప్పులు అంటే, ఒకటవ తప్పు దొరికిందల్లా వేసేయడం, రోగాలు తెచ్చుకోవడం. రెండవ తప్పు వచ్చిందల్లా మాట్లాడేసేయడం, శత్రువులను పెంచుకోవడం. ఎందుకు అవసరమా? తక్కువ మాట్లాడితే, దినడం పెంచుకుంటే. అవును. ఉగాది నాడు చేయవలసింది, గత సంవత్సరం మనం చేసిన పనులలో మంచివి ఏవో అవి మాత్రం గుర్తుపెట్టుకొని, బాధాకరమైన జ్ఞాపకాలని వదిలివేసి, కొత్త నిర్ణయాలు తీసుకొని వాటికి స్టిక్ ఆన్ అయి ఉండడం. ఎస్. పిన్అప్ అంటారు ఇంగ్లీష్లో. అవును ఇది గురుగారు. కొంచెం వ్యతిరేక అర్థంలో వాడుతూ ఉంటారు. మనం నమ్మిన సిద్ధాంతానికి పిన్అప్ అయిపోయి ఉండాలి. ఒక మాట అనుకున్నాం, ఈ సంవత్సరం నేను మద్య మాంసాదులను స్వీకరించను. స్టిక్ ఆన్ అయి ఉండాలి. Yes. ఉగాది కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే తెలుగువారి సంవత్సరం పండుగ ప్రారంభం కనుక ఈ రోజుతో ఇంటి ఆచారాన్ని అనుసరించి నవరాత్రి వ్రతం చేసేవాళ్ళు కలశ స్థాపన చేస్తారు. అలాగే ఇతర సందర్భాలను పురస్కరించుకొని అనేకమైన పనులు చేస్తారు. కానీ శాస్త్రం ప్రకారం ఉగాది నాడు చేయవలసిన పని వేపాకుని, వేప పువ్వుని అందించే ఆ వేప మొక్కను పూజించాలి. వేప మొక్కని నాటాలి. ఖచ్చితంగా. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి పదవి లభిస్తుంది. రాజకీయంగా పదవులు కావాలి, ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప చెట్టు పెంచండి. చైనీస్ వాస్తు ఫెంగ్షూయి కూడా ఆగ్నేయం వైపున ఇలా మనీ ప్లాంట్ పెంచండి. అది మనీ ప్లాంట్ ఆగ్నేయ దిగ్భాగాన అని చెబుతారే. ఉగాది నాడు మనం చేసే పని ఆగ్నేయ విభాగంలో వేప మొక్కను నాటి పెంచే ప్రయత్నం చేయడం. వేప చెట్టు పార్వతీదేవికి ప్రతీక. ఈనాటి కాలంలో చాలామంది పూజించే బాబా ఉన్నాడు కదా, షిరిడీ బాబా, ఆయన్ని కూడా సదా నింబ వృక్షస్య మూలాధివాసం అంటూ ఈ వేప చెట్టు కింద కనిపించే గురువుగానే పూజిస్తూ ఉంటారు. ఆయన గురువు వేప చెట్టు కిందే దర్శనమిచ్చాడు కాబట్టి పూజిస్తూ ఉంటారు. ఉగాది నాడు మనం చేయవలసింది వేప చెట్టును పూజించడం. జీవితంలో కష్టాలు నష్టాలు వేప వలె వచ్చినా సహించే ఓపిక మనం పెంచుకోగలిగితే వేప ఆరోగ్యదాయిని, సకల రోగాలని నివారించేటటువంటి తెలుగువారి కాదు భారతీయుల కల్పవృక్షం వేప చెట్టు. మన బ్రాండ్ అని చెప్పుకోవాలి. ఇది పూజించాలి, ఇవి మనం పాటించాలి. గురుగారు 2026 సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? పరమాద్భుతంగా ఉండబోతోంది. అనుమానం అక్కరలేదు, భయాలు పెట్టుకునే అవసరం లేదు. అన్ని సంవత్సరాల్లాగే ఈ సంవత్సరం కూడా వస్తుంది పోతోంది. 2026 వచ్చి 2-3 నెలలు గడిచిపోతాయి. ఉగాది కూడా వచ్చేస్తుంది. అలా హాయిగా గడిచిపోతుంది. అయితే ఈ సంవత్సర కాలం అంతా శని మీనరాశిలో సంచారం, రాహువు కుంభరాశిలో సంచారం, కేతువు సింహరాశిలో సంచారం ఇవి ఉండగా గురువు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశులలో సంచరించబోతున్నాడు. గురువు సంచారం ఇలా 3 రాశులలో ఉన్న కాలంలోనే కరోనా వచ్చింది. కాబట్టి ఇంకేదో తీవ్రమైన ఉత్పాతం కలిగించే, ప్రపంచాన్ని వణికించే జాడ్యం ఏదో రాబోతుంది అన్న సూచన చిన్నదిగా మనం గుర్తించి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఓ రాజుగారు అడవికి వెళ్ళారు. తిరిగి వచ్చిన ఆ రాజుగారు నగరానికి వెలుపల విడిది చేశారు. మంత్రి గారు ఎదుర్కోవడం కోసం వచ్చారు. మంత్రి గారు, రాజ్యం అంతా క్షేమంగా ఉంది కదా? అంతా బాగానే ఉందండి, మీ పెంపుడు కుక్క చనిపోయింది అన్నాడు. పెంపుడు కుక్క చనిపోయిందా? పోనీలే, ఇంతకీ ఎక్కడ చనిపోయింది, ఎట్లా చనిపోయింది? మంటల్లో పడి చనిపోయిందండి. పెంపుడు కుక్క మంటల్లో ఎలా చనిపోయింది? అంతఃపురంలో అగ్ని వెలిగే దీపం పరదాల కారణంగా వ్యాపించడంతో అంతఃపురం అంతా కూడా అంటుకుంది. అంతఃపురంలో ఆ కుక్క చనిపోయింది. అంతఃపురంలో మహారాణి ఉంటారుగా, అంతఃపురం అంతా మంటలు అంటుకున్నాయి కాబట్టి మహారాణి గారు కూడా లేరు, మహారాజా. మరి మా యువరాజు వారు మహారాణి పక్కనే ఉంటారుగా కాబట్టి యువరాజా వారు కూడా లేరు. చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇలాగే. మరి గురువు గారు మిథునం, కర్కాటకం, సింహం ఇలా 3 రాశులలో సంచారం చేయబోతున్న నేపథ్యంలో
జూన్ వరకు ఒక ప్రమాణం, అక్టోబర్ 31 వరకు ఒక ప్రమాణం, అనంతరం 27 ఉగాది వరకు ఒక ప్రమాణం. ఇలా గురు సంచారం 3 ప్రమాణాలలో 3 రాశులలో మిథునం, కర్కాటకం, సింహం ఉండేటటువంటి నేపథ్యంలో ప్రపంచాన్ని అంతటినీ కూడా భయోత్పాతం కలిగించే తీవ్రమైనటువంటి ఏదో ఒక వ్యాధి రావచ్చు అన్న సూచనతో జాగ్రత్తగా పుణ్యబలం పెంచుకుంటే ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, మనల్ని ఏమీ చెయ్యవు. నాకు కరోనా రాలేదు. నేను కరోనా పేషెంట్స్ని తీసుకెళ్ళి హాస్పిటల్స్లో జాయిన్ చేయించాను. నా యాక్టివా వెహికల్ మీద కూర్చుండబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నా రక్తం కొంచెం అరుదైనది, అపురూపమైనది, తక్కువగా లభించేది కాబట్టి అబద్ధాలాడి కూడా 3 సార్లు రక్తదానం చేశాను. తిప్పతీగ రసం తీసుకున్నాను కాబట్టి నాకు ఏ విధమైన రోగాలు వ్యాధులు రాలేదు అని మా నాన్నగారు, మా ఇంట్లో పెద్దలు చెబుతారు. ఆయుర్వేదం అత్యున్నతమైన ప్రమాణాలతో కూడుకున్నటువంటి శాస్త్రం, దేశీయమైనది. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా గొప్పది. ఒక నమ్మకంతో దైవాన్ని జపం చేస్తూ దైవనామాన్ని స్వీకరిస్తూ పాజిటివ్గా బతికితే ఏ వ్యాధి రాదు. బీపీ, షుగర్లు శంకు చక్రాల వలె ఈనాటి కాలంలో 2 ఏళ్ల పిల్లవాడికి కూడా షుగర్. వయస్సు తారతమ్యం లేకుండా ప్రపంచాన్ని కుదిపి వేస్తున్న తరుణంలో శంకు చక్రాల వల్ల బీపీ, షుగర్లు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో బీపీ లేదు, షుగరు లేదు, 60 ఏళ్ళు రాబోతున్నాను, ఏ విధమైన వ్యాధులు లేవు, కరోనా అసలే రాలేదు. ఆయుర్వేద వ్యాధి కట్టే శక్తి ఉంది కాబట్టి ఆయుర్వేదాన్ని మనం స్వీకరిద్దాం. ఊరికే చెప్పానండి అంతేగాని అదేదో రాబోతుంది కదా, కాకుతూరు చెప్పారు కదా అనేటటువంటి భయోత్పాతం కల్పించే సందేశాలు మాత్రం మీరు పెట్టకండి. ఖచ్చితంగా. ఇవన్నీ కూడా తెలుసుకునేది జాగ్రత్తలు తీసుకునేందుకే, అంతే, భయపడేందుకు కానే కాదు. గురుగారు చాలా బాగా చెప్పారు. అందరూ కూడా మీరు చెప్పిన విధంగా ఉగాదిని హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.